హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఎస్ఎస్ఎంబి 29 మూవీ మరో అప్డేట్ అయితే వచ్చింది. అండ్ రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో ఈ సినిమా అయితే రాబోతుంది. పాన్ ఇండియా సినిమా అనేది చెప్పుకోవచ్చు గైస్. సో ప్రియాంక చోప్రా హీరోయిన్గా అయితే చేయబోతుంది ఈ మూవీలో. సో ఒక మంచి కీలక రోల్లో మరి బిగ్ సూపర్ స్టార్ అయితే చేయబోతున్నారు. ఎవరు అనుకుంటున్నారా? సో తమిళ్ సూపర్ స్టార్ విక్రమ్ గారు అయితే చేయబోతున్నారు. సో ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్, ఎలా తీస్తాడు రాజమౌళి అనేది చాలా మంది అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఈ మధ్య కాలంలోనే మహేష్ బాబు గారు అయితే ఫారెన్ ట్రిప్ అయితే వేశారు. సో పాస్పోర్ట్ అయితే చూపించుకుంటూ ఎయిర్పోర్ట్లో అయితే కనిపించాడు. సో మేబీ దీన్ని బట్టి సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చాడేమనేసి అనిపిస్తుంది రాజమౌళి గారు. సో గ్యాప్లో అయితే మంచి సర్ప్రైజ్ అప్డేట్ అయితే ఇచ్చాడు. తమిళ్ సూపర్ స్టార్ హీరో గారిని అయితే పెట్టుకున్నాడు. సో మేబీ ఆ పాన్ ఇండియా రేంజ్లో ఉంది కాబట్టి మలయాళం హీరో పృథ్వీరాజ్ కూడా ఒక మంచి కీలక రోల్ అయితే వేయబోతున్నాడు అంట. సో ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా అంటే మామూలుగా ఉండదు కాబట్టి మామూలుగా ఉండదు. సో బిగ్ సూపర్ స్టార్లు అయితే ఉండబోతున్నారు ఈ సినిమాలో. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో వేటెన్సీ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పటికైతే కీరవాణి మ్యూజిక్ అయితే చించి పడేశాడంట గైస్. సో మూవీ అయితే మంచిగా రాబోతుంది అనేసి కూడా చెప్తున్నాడు. అండ్ మేబీ మరో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళబోతున్నాడు అనేసి అనిపిస్తుంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే. సో మేబీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎస్ఎస్ఎంబి 29 మూవీ తర్వాత ఎలాంటి ట్యాగ్ లైన్ ఇస్తారో మీరే ఊహించుకోండి, మీకే వదిలేస్తున్నా. మేబీ మీకు ఎలాంటి ట్యాగ్ లైన్ ఇవ్వాలో కింద కామెంట్లో చెప్పండి గైస్. అండ్ ప్రియాంక చోప్రా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె మంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అనుకోవచ్చు. బాలీవుడ్లో బిగ్ ఫాలోయింగ్ ఉంది అనేసి చెప్పుకోవచ్చు. అండ్ ప్రియాంక చోప్రాకి తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. సో గైస్ మేబీ ఈ సినిమా అయితే భారీ అంచనాలు అయితే పెట్టుకున్నాం మనం అందరం. సో మేబీ ఆ రీచ్ తగ్గట్టు తీస్తాడనేసి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే రాజమౌళి గారు ఎలాంటి ఫ్లాప్ లేని సినిమాలు తీసిన డైరెక్టర్, ఏకైక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. సో త్రిబుల్ కావచ్చు, బాహుబలి కావచ్చు, అనేక సినిమాలు. సో ఎలాంటి ఫ్లాప్ లేకుండా తీశాడు. సో అలాంటిది ఎస్ఎస్ఎంబి 29 మూవీ కూడా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. అవుతుంది అంతే గైస్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.